ఇలాంటి డాక్టర్ల నేతృత్వంలో నాకు వైఆర్కే గారు కానీ శేషారెడ్డి గారు కానీ లేకపోతే ఇక్కడ సత్యపాల్ తులి గారు కానీ మాకు శ్యామలాంబ గారు కానీ బాలాంబ గారు కానీ అనేక మంది డాక్టర్లు వాళ్ళందరి మార్గదర్శకంలో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహించిన వాళ్ళు. మేము అందరం కలిసి జనస్వాస్థ్య అభియాన్, పీపుల్స్ హెల్త్ అసెంబ్లీ లాంటివి ఇక్కడే కాదు బంగ్లాదేశ్ కూడా వెళ్ళి ఇంటర్నేషనల్ పీపుల్స్ హెల్త్ అసెంబ్లీ లాంటివి జరిపిన వాళ్ళం. ఇక్కడ అలాంటి కార్యక్రమాలు ఆరోగ్య ఉద్యమాలు నడిపిన వాళ్ళు. సో ఇవన్నీ కూడా భాగమై ఉంటాయి. ఎంతసేపు ఎవరికి వాళ్ళు ఇది నా పాత్ర అనుకుంటూ నా ఫీల్డ్లోకి నువ్వు రావద్దు, నీ దాంట్లోకి నేను రావద్దు, ఇదంటే ఎవరికి వాళ్ళు సామ్రాజ్యాలు నిర్మించుకున్నారా? మీరు ఆ పక్షమా ఈ పక్షమా? ప్రజల పక్షం, ప్రజా ఆరోగ్యం పక్షం. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలా, ప్రజలందరికీ చదువు అందాలి. ఇదే మా మెయిన్ స్లోగన్. సో అది ఉండాలంటే మనం ఏం చేయాలి? ఈరోజు ఆరోగ్య రంగంలో అందరం కలిసి ఏం చేయడం ద్వారా ఆరోగ్య తెలంగాణని నిర్మించగలుగుతాం. ఇది చర్చ జరపాల్సిన అవసరం ఉంది. ఆ అవసరం కోసమే మేము అన్ని రంగాల వారిని ఇక్కడికి ఆహ్వానించాం చర్చ కోసం. ఇది వాదోపవాదాలకో నువ్వు గొప్ప నేను గొప్ప ఎవరు గొప్ప తేల్చుకోవడానికి కాదు. ప్రజలందరికీ ఆరోగ్యం అందడానికి ఏమేం చేయాలి, ఏమి సూచనలు అందజేయాలి ప్రభుత్వానికి అని మన ఐఎంఏ నుంచి ఒక ప్రతిపాదన పెట్టారు. ముఖ్యంగా డాక్టర్ అశోక్ రెడ్డి గారే ప్రధాన పాత్ర ఒక ఆలోచన పెట్టారు, డిమాండ్ పెట్టారు. ఇది మనందరం సపోర్ట్ చేయాల్సిన అంశం అని నా అభిప్రాయం. అదేంటి? ప్రభుత్వం విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది, చాలా మంచిది, అభినందిద్దాం. ఈరోజు మనం అభినందిస్తూ తీర్మానం చేద్దాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలందరికీ విద్య అందడానికి విద్యా కమిషన్ ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వాన్ని ఈ చర్చా వేదిక అభినందన తెలియజేస్తున్నది. అదే సందర్భంలో విద్యతో పాటు విద్య ఎంత ముఖ్యమో ఆరోగ్యం అంత ముఖ్యమో. నేను బతుకుంటే కదా చదువుకునేది. ఇవాళ నేను చాలా ఊర్లలోకి వెళ్ళి చూస్తాను, స్కూళ్ళలోకి వెళ్ళి చూస్తాను. ఒక వ్యాధి వస్తే 10 రోజులు ఆ స్కూల్ ఎగ్గొడితే వాడికి చక్కగా, వీళ్ళు స్కూల్ ఎగ్గొట్టి ఏడిపోతారు, మంత్రగాల చుట్టూ అలా చుట్టూ తిరుగుతారు. మరి ఈ టైంలో ఈ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్, ప్రతి మనిషికి సంబంధించింది. కాబట్టి ఆరోగ్య కమిషన్, తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య కమిషన్ ఏర్పాటు చేయాలి. ఈ డిమాండ్ని ఈ చర్చా వేదిక కూడా ఇక్కడ పాల్గొన్న వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. దీన్ని కూడా నేను ప్రవేశపెడుతున్నా. మీరు అందరూ మద్దతు ఇస్తే మనం ప్రభుత్వానికి రిప్రజెంట్ చేద్దాం. ఆరోగ్య కమిషన్ ఏర్పాటు చేయాలి. అదే సందర్భం, అది ఖచ్చితంగా చేయాలి. అట్లాగే పిహెచ్సిలు ఇట్లా పోయి అట్లా కాదు. పిహెచ్సిలో ఒక కాన్సెప్ట్, నేను మొత్తం ప్రాథమిక ఆరోగ్యం గురించి మాట్లాడతా. కార్పొరేట్ ఆరోగ్యం, సెకండరీ, టెర్షరీ, ఉస్మానియా, గాంధీ మెడికల్ అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఆరోగ్య రంగంలో నా ఫస్ట్ ప్రియారిటీ బేస్ పునాది బాగుంటేనే మిగతా పైన గోడలు కట్టుకుంటారా, అందాలు చెక్కుతారా, నగిషీలు చెక్కుతారా, ఏమన్నా చేసుకోండి. సో ప్రాథమిక ఆరోగ్యం బాగుండాలంటే పిహెచ్సిలు, ఇప్పుడు 24 hours హాస్పిటల్ కాన్సెప్ట్ వచ్చింది కదా. ప్రభుత్వం ఎందుకు 24 గంటల హాస్పిటల్ని ప్రతి చోట ఏర్పాటు చేయదు, ప్రజలందరికీ అందుబాటులో ఉంచదు? చేయాలి. ప్రతి హాస్పిటల్లో మహిళలు సమాజంలో సగభాగం ఉన్నప్పుడు గైనకాలజిస్ట్ ఎందుకు ఉండరు? ఉండాలి. లేరు, కాలేజీలు పెట్టారు కదా, చదివించి బయటికి పంపించి అక్కడ అపాయింట్ చేయండి. అంతేందుకు జిల్లా కేంద్రం హాస్పిటల్ మన మెదకు పోయినాం, స్పెషలిస్టులే లేరు, చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక ఆ లెక్కలన్నీ మాట్లాడితే చాలా అంశాలు ఉన్నాయి, పెద్దలు మాట్లాడింది కాబట్టి నేను లోతుల్లోకి వెళ్ళట్లేదు. సో ఇవన్నీ అంటే ఆరోగ్య రంగం చుట్టూ అనేక రకాల సమస్యలు ఉన్నాయి. విచారకరమైన పరిస్థితి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక వైద్య సేవకులు అనే పేరుతో ఒక సైంటిఫిక్ ట్రైనింగ్ ఇచ్చి ఆర్ఎంపీ పిఎంపీలని అందులో మెర్జ్ చేసుకోవాలని రాజశేఖర్ రెడ్డి గారి నేతృత్వంలో ఆనాటి ఐఎంఏ, ఆనాటి మెడికల్ కౌన్సిల్, ఆనాటి ఏపీ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్, ఆనాటి సామాజిక నాయకుడిగా ఉన్న నేను 14 మందితో గవర్నమెంట్ కమిటీ ఏర్పాటు చేసి మేము అందరం చర్చించి నిర్ణయం చేసినాం. ఆ విధంగా బ్రహ్మారెడ్డి గారి నేతృత్వంలో అనేక మంది డాక్టర్లు కూర్చొని ఒక 1000 గంటల ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి ఏమిటని చర్చ చేసినాం. ఇప్పుడు ఏదో చర్చ అయింది, మా క్వాలిఫైడ్ డాక్టర్లు ఉండాలా, మా ఆర్ఎంపీ డాక్టర్లు ఉండాలి, మీరు ఎవ్వరు వద్దండి, మేము చూసుకుంటాం ఆరోగ్యాన్ని. ఇది మీకోసమా? ఎంబీబీఎస్ డాక్టర్ల కోసమో ఆర్ఎంపీ డాక్టర్ల కోసమో జనం ఉన్నారా? జనం కోసం మీరు ఉన్నారా? ఫస్ట్ క్వశ్చన్. సో మీరు మనందరం జనం కోసం ఉన్నప్పుడు జనం ఆరోగ్యాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే చర్చ ఉండాలి తప్ప వాడేవాడంటే వీడు కాదు, వీడు నేను 5 ఏళ్ళు చదువుకున్నారు. చదువుకున్నారు కాబట్టి మీకు ఆ గౌరవం ఉంది.
కానీ ప్రతి అంశాన్ని మీరు చూడలేరు కదా. మీ కింద కాంపౌండర్లు ఉంటారు, నర్సులు ఉంటారు, ఆరోగ్య వ్యవస్థలో చాలామంది చాలా అంశాలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా వాటి చుట్టూ ఉంటాయి కదా. సో ఈ అన్ని అంశాల గురించి మాట్లాడకుండా కేవలం వాళ్ళు ఉండాలా వీళ్ళు ఉండొద్దా, లేకపోతే ఆ మందులు అవసరమా ఈ మందులు అవసరం లేదా, అసలు డాక్టర్లు ఎందులో మాట్లాడాలి? నిజంగా నేను అడుగుతున్నా, డాక్టర్లు ఎందులో మాట్లాడాలి? ఈరోజు డాక్టర్లు బయటకు వచ్చి ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాల గురించి మాట్లాడాలి. పప్పు తింటే చీమ్ పడుతుందని ఇప్పటికీ నమ్ముతున్న జనానికి మీరు ఎడ్యుకేట్ చేయాలి. రండి మాతో పాటు గ్రామాల్లో తిరుగుదాం, అందరం రండి వెళ్దాం. ఎంతమంది ఇప్పటికీ ముహూర్తాలు పెట్టి సిజేరియన్లు చేస్తారా? హిస్టెక్టమీ ఆపరేషన్లు ఎవరు చేస్తున్నారు? హిస్టెక్టమీ ఆపరేషన్లు ఎవరు చేస్తున్నారు? ఎందుకు గర్భసంచులు కోస్తున్నారు? అబార్షన్లు ఎందుకు జరుగుతాం? చాలా లెక్కలు. అమ్మాయిల సంఖ్య తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు తక్కువ ఉంటుంది? ఎక్కడ డాక్టర్లు ఎక్కువ ఉంటే అక్కడ తక్కువ ఉంటుందా? ఇదేమి కొలమానం? అంటే నాలాంటోడేమో మేమేం బయటకు పోతే అరే నీ సైన్స్ పెరిగితే ఇక్కడ తగ్గుతాం, ఇక్కడ జనం మహిళల సంఖ్య తగ్గుతుందని మహిళలు తిరగబడితే ఒకనాడు ఎప్పుడో కార్మికులు అంట ఫ్యాక్టరీలు వచ్చి మిషన్లు వచ్చిన కొత్తలో మా సమస్యలకు కారణం మిషన్లని పగలగొట్టడం మొదలు పెట్టారంటే ఇప్పుడు సైన్స్ మీద వ్యతిరేకత మొదలవుతాను. సో ఇవన్నీ మాట్లాడాలి. ఠాగూర్ లాంటి సినిమాలు వచ్చినాయి అంటే సమాజంలో లేకుండా ఇవాళ నిజ జీవితంలో ఎన్ని చూడట్లేవు ఇన్సిడెంట్స్. వీటన్నిటి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. సింపుల్ థింగ్. అసలు నేను ఇవన్నీ పక్కన పెట్టండి. ఎంబీబీఎస్ డాక్టర్లు ఎదుర్కొనే సమస్యలు మా బ్రహ్మారెడ్డి గారు చెప్తాడు. కోసినాక సర్జరీ చేసినాక లోపల అదే అయిపోయి ఇదే అయిపోయి ఏదైనా మర్చిపోతే దానివల్ల ఆయన వాళ్ళ మాట్లాడతారు అనుకోండి. ఎన్ని రకాల సమస్యలు ఉంటాయి, వాటన్నిటి గురించి ఎట్లా? సో ఈ అన్ని సమగ్రంగా మనం చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఈ చర్చ చేసి వచ్చే వాస్తవాలు, ఇది ఒక్క చర్చా వేదికతోటే మొత్తం తేలిపోద్దని కూడా మేము అనుకోము. మేము ఇటు విజ్ఞాన దర్శిని కానీ అటు ఎంహెచ్ఐ టీవీ అండ్ మీడియా కానీ న్యూస్ మీడియా కానీ మ్యాగజైన్ కానీ మేమేమనుకుంటున్నాం అంటే మన అందరం కలిసి ముందుకెళ్ళి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాం. దీంట్లో నా ప్రతిపాదన, ఎస్ క్వాలిఫైడ్ డాక్టర్లుగా మీరున్నారు, ఐఎంఏ ఉంది. ఐఎంఏ అనేది డాక్టర్లను రిప్రజెంట్ చేస్తున్న సంస్థ. మరి ఐఎంఏలోనే మాకు పనిచేసిన వాళ్ళు కదా, మాకు వై రాధాకృష్ణమూర్తి గారైనా, శేషారెడ్డి గారైనా, బాలమ్మ గారైనా, శ్యామలాంబ గారైనా, డాక్టర్ రామారెడ్డి అయినా, డాక్టర్ గోవింద్ రెడ్డి అయినా, లేకపోతే ఇంకా అనేక మంది వందల మంది ఒకప్పుడు ప్రజావేదిశాల పేరుతో ముందుకు వచ్చిన వాళ్ళు కానీ, ఆ తర్వాత ఉన్న వాళ్ళు కానీ, గ్రామాల్లో చేసిన వాళ్ళు కానీ, ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఐఎంఏలో ఉన్న వాళ్ళే కదా. సో ఐఎంఏ బాధ్యత తీసుకొని తెలంగాణ ఆరోగ్య తెలంగాణ మనందరి బాధ్యత అని అన్ని సంఘాలని కలుపుకొని ముందు పోయే బాధ్యత ఐఎంఏ తీసుకుంటుందా? అందుకే మేము ప్రెసిడెంట్ గారిని అందరినీ పిలిచినాం. మీరు బాధ్యత తీసుకొని ఒక అందరిని కలిసి ఒక ఐక్యవేదిక లేదా ఐక్యవేదిక అంటే ఇంకేదన్నా అనిపిస్తుందా? అందరం కలిసి మీరు ఏదైనా కార్యక్రమం నాయకత్వం తీసుకొని ముందుకు వస్తారా? మేము అందరం వెనకాల ఉంటాం. లేకపోతే అందరం కలిసి అనుకొని ఎవరినో ఒకరిని ముందు పెట్టి వెళ్దాం. ఇవి మాట్లాడుకొని ప్రజలకి ఆరోగ్యానికి అందడానికి మనం ఏం చేయగలుగుతాం? మీరు వైద్యం నుంచి ఒక అడుగు పక్కకు రండి. వైద్యం కూడా అందులో భాగమే. ఆరోగ్యం అందడానికి ఏమేం చేద్దామో మీకు ఆ వైద్యం గురించి ఆరోగ్యం గురించి అవగాహన ఉన్న వాళ్ళు ముందుకు రండి. మిగతా వాళ్ళందరం కలుద్దాం. అందరం కలిసి దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలో ఆలోచిద్దాం. ప్రజలందరికీ ఆరోగ్యాన్ని అందించడానికి ఏమేం కావాలో చేద్దాం. సో వాటిలో మీ అందరి అనుభవాలు చెప్పుకోవడానికి పంచుకోవడానికే ఈ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఒకరి గురించి ఒకరు మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎవరి బాధ్యత ఏమిటి, ఎట్లా చేద్దాం. నేను రాజ్యాంగంలో చాలాసార్లు చెప్తా ఉంటా, బయటికి వెళ్ళినప్పుడు హక్కుల గురించి బాగుంటుంది, బాధ్యతల గురించి మర్చిపోతామని ఆర్టికల్ 51A ఎప్పుడు గుర్తు చేస్తా, ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. సో ఎవరెవరి రెస్పాన్సిబిలిటీ ఏంటిది, ఎవరెవరం ఏం చేద్దాం, ఎట్లా ముందుకు తీసుకెళ్దామని ఒక ఆరోగ్య తెలంగాణ గురించి మాట్లాడేటప్పుడు ఆరోగ్యకర చర్చా విధానం కూడా పద్ధతి కూడా ఉండాలనేది మా ఉద్దేశం. ఇట్ ఈస్ హెల్తీ డిస్కషన్ జరగాల, హెల్తీ వాతావరణం ఉండాలా, సమాజంలో ఒక సామరస్యపూర్వక వాతావరణం ఉండాలా, ప్రజలకు ఏది మేలో అది ఎట్లా చేద్దామనేది చేయాలి. ఇందులో చాలా సమస్యలు వస్తాయి, చాలా డిమాండ్స్. ఆరోగ్య తెలంగాణ ఉండాలా, గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు ఉండాలా, క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చే ప్రయత్నం చేయాలా, ఆ వచ్చేది ఏనాటికి వస్తుందో ఆలోపు ఏం జరగాలో అవి కూడా చెయ్యాలి. అది మా డిమాండ్, మనం సాధించాల్సిందే. కానీ సాధించడానికి ముందు అది సాధించేదాకా నువ్వు వస్తావా, మాతో ఉంటే ఉండు లేకుంటే లేదని కాకుండా ఈ మధ్యలో ఉండే మార్గాలన్నీ కూడా మనం మాట్లాడుకోవాలా. ఉన్న వాళ్ళని సైంటిఫిక్ ఎడ్యుకేషన్ అందించి ఎట్లా చేసుకోగలుగుతామో చూడాలి. అనేక దేశాల అనుభవం ఉంది. బేర్ ఫుడ్ డాక్టర్స్ కానీ రకరకాల పద్ధతుల్లో ఉన్నాయి. మీరు టెక్నాలజీ ఎంత పెరిగితే అంతగా జనానికి అందుబాటులోకి ఆ సైన్స్ రావాల్సిన అవసరం ఉంది, ఆరోగ్యం అందాల్సిన అవసరం ఉంది.
కాబట్టి ఇలాంటి అంశాలన్నిటి గురించి మాట్లాడడానికి చర్చా వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముందుగా మన డాక్టర్ ఎవరని పిలుస్తున్నాం బ్రహ్మారెడ్డి గారు ఫస్ట్ తన అనుభవం, ఎందుకంటే వారు ఈ రాష్ట్రంలో 2008-9లోనే 14 మంది కమిటీ ఏదైతే అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిందో, నేను ఈ రోజు కాదు 2008-9లోనే ఆ కమిటీలో ఉండి ఈ ఆరోగ్యం ఈ అంశాలన్నీ గురించి చర్చ చేసిన వాడిని, దాని అవసరం గురించి మాట్లాడిన వారిని. ఆ విధంగా అప్పుడు బ్రహ్మారెడ్డి గారు దానికి సిలబస్ తయారు చేయడమే కాదు, ఆయన అనేక మంది ఆర్ఎంపీ పిఎంపీలు కావచ్చు, ఎంబీబీఎస్ చదువుకునే స్టూడెంట్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఈవెన్ స్పెషలిస్టులు అయిన డాక్టర్లు కావచ్చు, అందరికీ ట్రైనింగ్లు ఇవ్వడమే కాకుండా ప్రజలకి వైద్యం అందాలంటే, ఆరోగ్యం అందాలంటే ఏం చేయాలనే పుస్తకాలు రాసినవాడు. ఎందుకంటే ఆయనే కదా అనేక మంది ఆరోగ్యం పుస్తకాల్లో కూడా చెప్తాడు, అనేక మంది చెప్పింది 60% జబ్బులు మనకు వచ్చే ఏవైతే ఉన్నాయో వాటికి అసలు డాక్టర్ అవసరం లేదు, మందులు అవసరం లేదు. ఎందుకు అనవసరమైన వాటికి మనం మందుల చుట్టూ టెస్టుల చుట్టూ ఎందుకు పరిగెత్తిస్తున్నాం? ఈ అవగాహన ఆయన డాక్టర్లకు కల్పిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం ఉంది. డాక్టర్లైనా టీచర్లైనా కూడా నిరంతరం అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడో ఎంబీబీఎస్ చదువుకున్నా, నేను క్వాలిఫైడ్ అంటే కూడా కుదరదు. ప్రతి ఒక్కళ్ళు కూడా నిరంతరం అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో అలాంటి అంశాలన్నిటి గురించి కూడా మనకి డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు ముందు వారు మాట్లాడతారు. ఆ తర్వాత మిగతా వక్తలు మాట్లాడతారు. మిత్రులారా.